మరికొన్ని గంటల్లో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. రెండు రాష్ట్రాల విభజన సమస్యలు, ఆస్తుల పంపకంపై సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు సీఎస్ నీరబ్ కుమార్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన రెడ్డి, కందుల దుర్గేష్, ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9(10)లో పేర్కొన్న ఆస్తుల పంపకాలపై చర్చించనున్నారు. విభజన చట్టంలో పేర్కొనని ఆస్తుల విభజనపైన సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరవుతారు. వీరితో పాటు సీఎస్, ఆర్థిక, రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రుల భేటీకి హాజరవుతారు. ప్రధానంగా షెడ్యూల్ 9(10)లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ 9లోని ఏకాభిప్రాయం లేని 23 సంస్థల పంపిణీపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక 10వ షెడ్యూల్లో ఎటూ తేలని 30 సంస్థల పంపిణీపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరగగా అందులో కొన్ని మాత్రమే పరిష్కారమయ్యాయి. రాష్ట్ర విభజన సమయంలోని పెండింగ్ సమస్యలతో పాటు పలు అంశాల్లో ఏకాభిప్రాయం కోసం ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇప్పుడు తొలిసారిగా రెండు రాష్ట్రాల సీఎంల మధ్య భేటీతో మరిన్ని అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలు పలు డిమాండ్లను లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం విభజన సమయంలో ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరనుంది. దీంతో పాటు 24,000 కోట్ల విద్యుత్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. టీటీడీలో భాగం కావాలని, తీర ప్రాంతంలో భాగం కావాలని అడిగే ఛాన్స్ ఉంది. కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్ట్స్లో భాగం కావాలనే ప్రతిపాదనను తెలంగాణ సీఎం తీసుకువచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మరి కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విశ్వ హిందూ పరిషత్ బహిరంగ లేఖ రాసింది. భద్రాచలం శ్రీరాముడి భూముల రక్షణకై సీఎంల భేటీలో చర్చించి చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. ఇరువురు సీఎంలు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామంటూ లేఖ రాసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఈ భేటీ ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది? ఇటు ఏపీ అలాగే తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈరోజు మరికోసేపట్లోనే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలైన చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులందరూ కూడా ప్రజాభవన్కు చేరుకోవడం జరిగింది. కొద్దిసేపు క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రజాభవన్లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. మరికోసేపట్లోనే తెలంగాణకు సంబంధించిన మంత్రులు ఎవరైతే పాల్గొంటున్నారో శ్రీధర్ బాబుతో పాటు పొన్నం ప్రభాకరు అలాగే ప్రభుత్వ సలహాదారులైన వేమినరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ వీరందరూ కూడా ప్రజాభవన్కు చేరుకోబోతున్నారు. సరిగ్గా 6 గంటలకు చంద్రబాబుతో పాటు ఆ రాష్ట్రానికి సంబంధించిన 3 మంత్రులు దుర్గేష్ అలాగే బీసీ జనార్దన్ రెడ్డి, ఇంతో పాటు సత్యగాని అన్నప్రసాద్ ఈ 3 కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతున్నారు. వీరందరూ కూడా మరకాసేపట్లోనే ప్రజాభవన్కు చేరుకోబోతున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే ఎజెండా ఖరారు చేసుకోవడం జరిగింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఏ అంశాలు లేవనెత్తాలన్న దానిపైన కూడా ఇప్పటికే ప్రతిపాదన సిద్ధమైన నేపథ్యంలో ఆ ప్రతిపాదనను కూడా ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు, ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో ఉంటారు కాబట్టి ఫర్దర్గా ప్రభుత్వాలకు సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలని దానిపైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా ఈ సీఎంల స్థాయి సమావేశంలో నిర్ణయాలు జరగకపోయినప్పటికీ ఆయా సమస్యలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయడం, ఫర్దర్గా జరగాల్సిన మీటింగ్లు, వాటికి సంబంధించిన ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతారు. ఆ తర్వాత వారం 10 రోజుల్లో సీఎస్ల స్థాయిలో మరొకసారి భేటీ జరుగుతుంది. అప్పుడు నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పలు కీలక అంశాలను ఎజెండాలో చేర్చుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా ఏపీకి సంబంధించి తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది, తెలంగాణకి అవకాశం లేదు కాబట్టి ఏపీ తీర ప్రాంతంలో కొంత భాగం తెలంగాణ వాడుకునే విధంగా కూడా ఈ అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరబోతా ఉంది. దీంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీటీడీలో వాటా అడిగినప్పటికీ ఇవ్వని పక్షంలో మరొకసారి ఆ ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టబోతా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొంత భాగాన్ని, కొంత వాటాన్ని షేర్ కావాలనేది తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఆ అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. దీంతోపాటు విభజన చట్టంలో భాగంగా 7 మండలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాంట్లో 7 మండలాలను ఉమ్మడి ఏపీకి సంబంధించిన చేర్చడం జరిగింది. దాని విషయంలో మళ్ళీ తిరిగి ఆ 7 మండలాలు ఇవ్వాలని కోరుతా ఉంది. దాంతోపాటు ఇప్పటికే 5 గ్రామాల విషయంలో కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ లోపలికి వెళ్తూ ఉన్నారు.
ఏపీ సీఎంను రిసీవ్ చేసుకునేందుకు కొంతమంది మంత్రులు కూడా అదనంగా వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడికి చేరుకున్న వాళ్ళందరూ మీటింగ్లో పాల్గొనకపోయినప్పటికీ పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి ఆయనను స్వాగతం పలికేందుకు మరికొంతమంది మంత్రులు కూడా ప్రస్తుతం చేరుకుంటున్నారు. ఇక సంబంధించి ఏవైతే ప్రతిపాదనలకు సంబంధించి చూస్తే విద్యుత్ అంశాన్ని కూడా ప్రతిపాదనలో చేర్చుకోవడం జరిగింది. విద్యుత్ బకాయిలు ఏపీ దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అది 10 ఏళ్ళుగా పెండింగ్లో పెడతా ఉన్నారు. దాని విషయంలో చెల్లించాలని గట్టి పట్టే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని అటు ఏపీ ప్రభుత్వం కూడా కోరుతున్న నేపథ్యంలో ఈ రెండు ప్రభుత్వాల మధ్య దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్కు సంబంధించి పరిష్కరించుకోవడం జరిగింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడ ఏపీ భవన్ విభజించుకొని ఎవరి పనులు వాళ్ళు కొనసాగిస్తున్నారు. అలాగే మైనింగ్ కార్పొరేషన్కి సంబంధించిన విషయంలో కూడా ఆస్తులు అప్పుల పంపకానికి సంబంధించి ఇప్పటికే దానిపైన కూడా క్లారిటీ తెచ్చుకోవడం జరిగింది. అయితే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 విషయంలో ఉన్న ఆస్తులు అప్పుల విషయంలోనే ఇంకా సందిగ్ధత కొనసాగుతూ ఉంది. షెడ్యూల్ 9లో ఉన్న 91 సంస్థల్లో 68 సంస్థల విషయంలో ఏపీ కానీ తెలంగాణ ప్రభుత్వాలను కానీ పంచుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మిగతా 23 సంస్థల విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధిక వాటాను తమ ప్రభుత్వానికే తమ రాష్ట్రానికి ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో ఆ సమస్య జటిలంగా మారింది. కేంద్ర హోంశాఖ దగ్గర పలు దఫాలుగా సమావేశాలు జరిగినప్పటికీ దానికి పరిష్కారం లభించలేదు. ఎట్ ది సేమ్ టైం 10వ షెడ్యూల్కి సంబంధించి కూడా 142 సంస్థలు ఉన్నప్పటికీ అందులో 30 సంస్థల విషయంలోనే సమస్యలు కొనసాగుతున్నాయి. మిగతా వాటి విషయంలో రెండు ప్రభుత్వాలు కూడా చాలా క్లారిటీగా ఉంది. రెండు ప్రభుత్వాలు కూడా వాటిని పంచుకోవడంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు. కానీ ఆ 30 సంస్థల విషయంలో కొంత అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు సమావేశంలో అది కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు తెలుగు యూనివర్సిటీ కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, తెలుగు అకాడమీ కానీ ఇది 10 సంవత్సరాలు విభజన అయినప్పటికీ వీటిని పంపకాలు జరగలేదు, దాన్ని లెక్కింపు కూడా చేయలేదు. కాబట్టి దానికి సంబంధించిన ఫర్దర్ ప్రొసీడింగ్స్ కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటికంటే మేజర్ ఇష్యూ కృష్ణా నదీ జలాలకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎప్పుడు కూడా గొడవ జరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన విషయంలో కానీ, నీరు వాడుకునే విషయంలో కానీ, నికర జలాల విషయంలో కానీ సమస్యలు తలెత్తుతుండడంతో ఈ అంశాన్ని రెండు ప్రభుత్వాలు కూడా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం కృష్ణానదిలో మొత్తం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీల నీరును అప్పుడు ట్రిబ్యునల్ కేటాయించింది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 511 టీఎంసీలు కేటాయించారు. అయితే అప్పుడే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అప్పుడున్న ట్రిబ్యునల్ తాత్కాలికంగా మాత్రమే కేటాయింపులు చేస్తున్నాం, ఫర్దర్గా రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో నిర్ణయాలు జరిగిన తర్వాత దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందంటూ అప్పుడు ట్రిబ్యునల్ చెప్పడంతో అప్పటికప్పుడు అవి తాత్కాలిక నిబంధనల మేరకు నది జలాలకు సంబంధించిన పంపిణీ జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందులో 50% వాటా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే, తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిందే. ముఖ్యంగా కృష్ణా బేసిన్లో తెలంగాణకు ఎక్కువ కూడా ప్రాంతం ఉంది కాబట్టి బేసిన్ ప్రకారం చూస్తే తెలంగాణకు కనీసం 50% వాటా నీళ్లు కేటాయించాలి. కానీ దానికి అనుగుణంగా కేటాయింపులు జరగలేదు. ప్రస్తుతం 299 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. దీన్ని 548 టీఎంసీలకు పెంచాలనేది తెలంగాణ ప్రభుత్వం వాదన. దీనిపైన ఒక చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు విభజన చట్టంలో కొన్ని రకాల ఆస్తులను చేర్చలేదు, అప్పుడు అధికారుల తప్పులు అయితేది, మరికొన్ని ఇష్యూల వల్ల కొన్ని ఆస్తులను ఈ యొక్క చట్టంలో పేర్కొనలేదు, వాటి పంపకాలు జరగలేదు. వాటి విషయాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అవి తమకు చెందినవి అంటూ కూడా భావిస్తున్న నేపథ్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే సీఎంల భేటీలో పూర్తిస్థాయి నిర్ణయాలు జరుగుతాయా లేకుంటే ఫర్దర్గా ఇంకొన్ని మీటింగ్ జరుగుతాయనే దానిపైన మాత్రం క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా ఒక కంక్లూజన్కి అయితే రావాలి. ఇప్పటికే చాలా ఏళ్ళుగా పెండింగ్లు ఉన్నాయి. లైన్లో ఉండండి, మళ్ళీ భేటీకి సంబంధించి మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాను.